సంక్రమణ మా ఇద్దరివి ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారులుగా చంద్రారెడ్డి గారు, మరియు దేవస్థానం చైర్మన్ చెన్నా వెంకటేశ్వర గారు, మరియు బాలాజీ సేవా సమితి ట్రస్ట్ వారు మీరు ఆధ్వర్యం లెక్కింపు చేయడం జరిగింది. ఈ ఉండి ద్వారా 4,809 రూపాయలు వచ్చినది. ఈ ఆదాయాన్ని దేవస్థాన అభివృద్ధి పనులకు మరియు నిత్య పూజా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల పట్టణం నందు వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామివారి దేవస్థానం యొక్క శాశ్వత మరియు అన్నదానం హుండీలను లెక్కించడం జరిగింది. గతంలో 19/3/2025 తారీఖు గతంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈరోజు 14/10/2024 అంటే సుమారుగా 7 నెలల కాలానికి హుండీ లెక్కింపు జరిగింది. ఇందులో శాశ్వత హుండీల ద్వారా 2,48,903 రూపాయలు ఆదాయము, అలాగే అన్నదానం హుండీల ద్వారా 1,52,906 రూపాయలు, మొత్తం కలిపి 4,01,899 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమం నందు దేవాలయంలో పనిచేసే అర్చకులు, కార్యనిర్వహణాధికారి, దేవాలయం సిబ్బంది, దేవస్థానం చైర్మన్ చెన్నా వెంకటేశ్వర్లు గారు, బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొని హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మొత్తాన్ని దేవస్థాన అకౌంట్ నందుకు జమ చేసి దేవస్థానం జరుగు నిత్య పూజలకు మరియు అలాగే దేవస్థాన అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నా పేరు హరిచంద్రారెడ్డి, తనిఖీ అధికారి, దేవాదాయ శాఖ, నంద్యాల. ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః. ఈరోజు నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండ దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.